హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ అయితే చేసుకుంటా. సో పూజ చేసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యం పెట్టాలి కాబట్టి ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ నైవేద్యం అయితే వేస్తున్నా. స్పెషల్ అంటే అందరికి తెలిసిందే. సో ఏంటంటే శనగపప్పు బూరెలు చేస్తాం అనుకుంటున్నా. ఈ శనగపప్పు బూరెలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ శనగపప్పు అయితే కడుక్కొని వాటర్ అయితే పారబోస్తున్నా. ఒకసారి మళ్ళీ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఉడికే లోపల నేనైతే పిండి పెట్టుకుంటా. సో ఫ్రెండ్స్, మనకు బూరెలకు కానీ చపాతీలకు కానీ ఆశీర్వాద్ పిండి అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. చేసుకొని వచ్చిన పిండి అయితే దీంట్లో పోసుకుందాం. కొంచెం అయితే సాల్ట్ వేసుకొని తడుపుకుందాం, బాగుంటుంది. మొత్తం ఊరికే పిండి అయితే తడపద్దు అంటారు, కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలంటారు. పిండి అయితే తడుపు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇటు పప్పు కూడా ఉడుకుతుంది. పిండి మంచిగా తడిపేసిన దీన్ని క్యాప్ పెట్టుకొని ఒక ½ అయితే మంచిగా నాననివ్వాలి. ఎందుకంటే బూరెలు చాలా బాగా వస్తాయి పిండి అయితే మంచిగా నానితే. ఫ్రెండ్స్, ఏదైతే మంచిగా నానబెట్టేసినాం చూడండి ఇంకా సింపుల్గా. దీన్ని క్యాప్ పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. మంచిగా ఉడుకుతుంది, మంచిగా పిండి నానితే బూరెలు అయితే చాలా సూపర్గా వస్తాయి. పిండి నాని పప్పు ఉడికే వరకు పూజ రూమ్లోనైతే పూజకు సంబంధించి అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటా. పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇక పప్పు అయితే తీసేసుకుంటున్నా ఆఫ్ చేసేసి. వీటిని వాటర్ అయితే మొత్తం జల్లి పాత్రలో తీసేసుకుంటున్నా. సో ఈ వాటర్ కూడా మళ్ళీ మనము యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటది వాటర్ తోని మనం కడి చారు చేసుకుంటే చాలా సూపర్ ఉంటది. వాటర్ అన్ని తీసేస్తున్నా. జాలి దాంట్లో పోసేసుకుంటే మొత్తం వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంటే కింది ఒక బౌల్ పెట్టేసిన, ఆ బౌల్లో పడిపోయినాయి. దీన్ని అయితే మంచి చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోనైతే నేను చక్కెర ఆనకం పడతా. మామూలుగా అయితే బెల్లం అయితే చాలా బాగుంటది. సో బెల్లం అయితే నేను తెప్పించుకోలేను, షుగర్ ఉంది, షుగర్తోనైతే చేస్తాను అనమాట. మనం షుగర్ సిరప్ ఆనకం పట్టుకోవాలి. చాలా బాగా రోజులు ఉంటుంది. ఈ ఏమంటారు పూర్ణం అనేది అయితే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఆనకం పట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక స్టవ్ ఆన్ చేస్తున్నాం. మళ్ళీ అంతలోపు ఆనకం పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక కొంచెం అయితే బౌల్లో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని షుగర్ వేసేద్దాం, అది ఆనకం పట్టడానికి అనమాట. సో నెయ్యి వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నా. మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు. షుగర్ అని వేసేసి కొంచెం వాటర్ కలిపితే సరిపోతుంది. సో దీంట్లో నెయ్యి వేసి ఒక కప్పడి షుగర్ అయితే తీసుకుంటున్నా. మనం ఎక్కువ స్వీట్గా ఉండాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది స్వీట్. సో ఇది మంచిగా కరగాలి. సో ఫ్రెండ్స్, నేను కొంచెం కుడకలు అండ్ యాలకులు అయితే మిక్సీ పట్టేసుకుంటా. సో దీంట్లో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో మంచిగా మిక్సీ అయితే. సో ఫ్రెండ్స్, పప్పు అయితే మిక్సీ పట్టేసుకుందాం. కూడా దీంట్లోనే వేసిస్తున్నా. సో ఫ్రెండ్స్, షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. సో
సో నేనైతే కొంచెం గ్లాస్లో తీసుకుంటున్నా, ఎందుకంటే చాలా మెత్తగా అవుతుంది. ఒక్కొక్కసారి మనము తక్కువ అనిపిస్తే మంచిగా మనం రెడీ టు యూజ్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి మెత్త పడితే మనం చేసుకోలేమైపోతుంది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే గ్లాస్లో తీసుకొని కలుపుకుంటున్నా, ఎందుకంటే మనకు తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ మెత్తగా అయితే చాలా కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ దీంట్లో అయితే వేసేసుకుంటున్నా. సో సూపర్ పట్టింది పిండి మనకు శనగపప్పు అయితే మిక్సీ అయితే. సో చాలా బాగా పట్టింది మెత్తగా. ఫ్రెండ్స్ ఇక మంచిగా కలుపుకుంటున్నా. సో మంచిగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, యాలకుల పొడి కుడక మిక్సీ పట్టేసిన కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. చూడండి సరిపోతుంది, ఇదే సరిపోతుంది. చూడండి నేను చెప్పిన కదా. సో చాలా బాగా వచ్చేసింది. వావ్ ఎక్సలెంట్. సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత తెలిసిన వాళ్ళకైనా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది, అందుకని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ చెప్పిన అనమాట. సో ఫ్రెండ్స్ ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. అన్నీ రెడీ పెట్టేసుకున్నా, బూరెలు అయితే పట్టేసిన, పిండి కూడా రెడీ అయిపోయింది. సో స్టవ్ అయితే ఆన్ చేసుకొని పెంక పెట్టుకుందాం. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ దేవుడి మందమే ఒక 5 చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక ఒక 5 అయితే చేసేసుకున్నా. పెంక్ అయితే కాలింది. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్ బూరెలు చేసుకోవడం. సో తెలియనప్పుడు అయితే అమ్మ బూరెలు అసలు చేయడం చాలా కష్టం అనిపిస్తుండే నాకు. సో ఇప్పుడు నేర్చుకున్న నుంచి చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఈ బూరెలు అయితే చాలా మందికి ఇష్టం ఉంటుంది, మాకైతే మామూలుగా ఉండదు, బాగా ప్రాణం. చూడండి ఫ్రెండ్స్ ఇక పూర్ణాన్ని తీసి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చేసేసుకోవాలా. పూర్ణం అయితే మామూలు కాలేదు, చాలా సూపర్ వచ్చింది పూర్ణం. చూడండి ఫ్రెండ్స్ ఇక ఇట్లా ఒత్తేసుకొని లోపల పెట్టి ఇట్లా కొంచెం పిండి వస్తే అది తీసేసుకొని పక్కకెట్టేసేయాల. చూడండి చాలా అద్భుతంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మనం కవర్ మీద వేస్తేనైతే మంచిగా వస్తాయి. కవర్కి ఆయిల్ వేసి ఆయిల్ పెట్టేసి ఇట్లా రాసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా ఆయిల్ పెట్టేసుకొని చాలా ఈజీగా రాసుకోవచ్చు అనమాట కవర్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. చాలా మంది మైదా పిండితో చేస్తారు, నాకైతే అస్సలు మైదా పిండితోనే అస్సలు నచ్చది. అది కలర్ఫుల్గా కనబడడానికి మాత్రమే బాగుంటుంది, కానీ హెల్త్కి అయితే చాలా ప్రాబ్లం. అసలు మైదా పిండి అయితే అవాయిడ్ చేస్తేనే బెటర్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసుకోవచ్చు. మనకు ఎక్కడ నుండి పూర్ణం మంచిగా రావాలి, ప్లస్ మన పిండి గోధుమ పిండి అనేది మంచిగా తడుపుకోవాలి మెత్తగా. సో గట్టిగా తడుపుకున్నా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మనమైతే నెయ్యితోనే కాల్చుకోవాలి, చాలా బాగా వస్తాయి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ బూరెలు చేసుకోవడం. వావ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందా. కాల్చుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ వేసిన ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్తో కాల్చుకొని పైనుండి నెట్టేస్తా. చూడండి ఎంత పెద్దగా చేసిందో నేనైతే బూరె. వావ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటున్నా, ఎందుకంటే వేడి మీద వేస్తేనే మంచి అంతటికి అవుతుంది అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కథం హీట్కి మంచి అంతటి చేసుకోవచ్చు మనం. పైనుంచి వేడి వేడి చేసుకున్నప్పుడే బాగుంటుంది టేస్ట్ అయితే. ఫ్రెండ్స్ మంచిగా కాలింది, ఇంకో సైడ్ తిప్పేద్దాం. చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట, మనకు అతుక్కోవడం కూడా అతుక్కోదు పెంకకి. వావ్ ఎక్సలెంట్. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే మంచి కాలింది, చూడండి ఎంత బాగా ఉందో.
ఎక్సలెంట్ వస్తుంది బూరెలు అయితే. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. నేనైతే అందరికి ఉపయోగపడుతుందని అయితే వీడియో తీశాను. మామూలుగా నేను ఎట్లాగో నైవేద్యం పెట్టేదాన్ని దేవుడికి. సో వీడియో చేస్తే అందరికి యూజ్ అవుతుంది. చాలా మందికి అయితే చేరాని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది చేసిన. మనము ఏంటి ఆనకం పట్టుకొని చేసుకుంటే స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా మళ్ళీ మళ్ళీ కూడా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే ఒకటే రోజు అన్ని చేసేసుకొని పెట్టుకుంటే అవి తినాలనిపించేది. ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినచ్చు. సో అదన్నమాట ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చినాయి, చాలా సింపుల్. మనం ఏంటి గోధుమ పిండి మెత్తగా తడుపుకోవాలి. అండ్ శనగపప్పు కొంచెం ఉడకబెట్టుకొని వాటర్ అంపేసి మిక్సీ పట్టేసుకొని షుగర్ సిరప్ ఆనకం పట్టుకొని వేసుకోవాలన్నమాట షుగర్ తోని. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. నెయ్యితో కాలుస్తున్నా కాబట్టి చాలా సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది. సో ఇది ఎలాంటి ఖర్చు లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బూరె అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ బూరె చాలా ఎక్సలెంట్ వచ్చింది. ఇక నేను ప్లేట్ లోనైతే తీసేసుకున్నా. చూడండి ఎంత అది బాగా వచ్చిందో. ఫ్రెండ్స్, బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. సో నేనైతే ఒక ప్లేట్ లో పాలు పోసుకున్నా. పాలల్లో కొంచెం షుగర్ వేస్తున్నా. ఎందుకంటే ఈ బూరెలు ఈ పాలల్లో అంచుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ వస్తాయి. సో ఇదైతే నేను నైవేద్యం పెడుతున్నా. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలా పాలల్లో. సో చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. వావ్, ఎక్సలెంట్ వస్తుంది పాలల్లో నంచుకొని తింటే. నేనైతే ఇప్పుడు ఇట్లానే నైవేద్యం పెడతాను అన్నమాట దేవుడికి. సో రెడీ, రండి దేవుడికి పెట్టేద్దాం. దూరం కన్నా అవతారం సదా వసంతం. సో ఫ్రెండ్స్, ఇక బూరెలు అయినాయని చెప్పిన కదా. సో నైవేద్యం పెట్టినా తింటున్నా, టేస్ట్ చూసి చెప్తా ఎట్లా వచ్చినాయి అనేది. సో ఈ పాలల్లో తినండి, నెయ్యి వేసుకొని, పాలల్లో షుగర్ నెయ్యి వేసుకొని టేస్ట్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. చూడండి, వావ్. ఫ్రెండ్స్, నాకైతే ఏమనిపిస్తుంది చెప్పాలా, రోజంతా ఈ బూరెలే తినాలనిపిస్తుంది. వావ్, ఎక్సలెంట్ అండి ఫ్రెండ్స్ బూరెలు. చాలా సింపుల్గా వెళ్తున్నాయి. ఇట్లా వన్ హ్యాండ్తో ఇట్లా తీసేసి వెళ్తున్నాయి. సో ఫ్రెండ్స్, పాలల్లో చాలా బాగా వస్తాయి. వావ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన బూరెలు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.